ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఎప్పటిలాగే వారం మీకు అందిస్తున్నాం అందరికీ ఆశీర్వాదం అనే మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ మాతో సంప్రదిస్తున్న మీ అందరికీ టీవీ పక్షంగా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఏ వాక్యాలు కూడా కమర్షియల్గా మేము మీకు అందించట్లేదు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే తప్ప మాకు రెండో ఆలోచన లేకుండా ముందుకు కొనసాగుతున్నాం. అందుకని మీరందరూ మాతో నమ్మకమైన వారు సహకరిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ ఈరోజు కూడా ఒక చక్కని ఆశీర్వాదకరమైనటువంటి ఎపిసోడ్ని మేము అందించబోతున్నాను. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని మీతో నేను పంచుకొని ఉన్నాను. అదేంటంటే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భక్తుడు తండ్రి అయిన దేవుడు రాజుగా భావించుకుంటూ పాట ద్వారా స్తుతిస్తూ ఆ నాలుకను త్వరగా రాయు అని కలము అనే వర్ణనతో ఒక దివ్యమైన సంగతిని మనకి అందిస్తున్నారు. అది మనం ఈరోజు విని బలపడాలి. మొదటగా మనం చూసినట్లయితే, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవులు మీద దయారసము పోయబడి ఉన్నది అన్నాడు. అందం అంటండి, ముఖానికి రాసుకున్నటువంటి ఫేస్ ప్యాక్లు, లేకపోతే ముఖానికి తీర్చిదిద్దినటువంటి ప్లాస్టిక్ సర్జరీలు, దీనివల్ల మాత్రం రాదు, దయారసం వల్ల వస్తుందట. అందం అనేది ఎప్పుడు కూడా నీలో ఉన్న బుద్ధులు బట్టి వస్తుందట. నీవు మూతొంకరైనా ముక్కొంకరైనా, నీ ముఖంలో కళ లేకపోయినా, నీ లోపల ప్రేమ ఉంటే నిన్ను ప్రేమించే వారు ఎక్కువ ఉంటారు. అదండి అందం అంటే. నీవు ఎంత అందంగా తయారైనా నిన్ను మోహిస్తారే తప్ప నీ నుంచి ఏది ఆశించరు. పాపాన్ని ఇష్టపడతారు. నీ లోపల పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైనటువంటి నడవడిక ఉంటే అది లోకానికి అవసరం, లోకం బాగుపడుతుంది దీన్ని బట్టి. ఓ వాక్యం వింటున్న విశ్వాసి, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు బ్రతకడం కాదు, 10 మందిని బ్రతికించడానికి బ్రతకాల. నువ్వు బ్రతకాలా, 10 మందిని బ్రతికించాలా. అదే యేసు ప్రభు వారి మాటో. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాటలో మర్మం ఏంటంటే, నువ్వు క్షేమంగా ఉండాలా, ఇతరులను కూడా క్షేమంగా ఉండేలా చూడాలా.
ఈ పెదవుల మీద దయారసం అంటే దాని అర్థం ఏంటంటే నీ నోటి మాటలో పరిశుద్ధత, పవిత్రత, ఎదుటివానికి బాధ కలిగించకుండా మాట్లాడే మాటలే దయారసం. అది దేవునికి సంబంధించింది అని అనుకుంటున్నావా? దేవుడు నీలో ఉన్నాడని నమ్మితే ఆ దేవునిలాగా జీవించడానికి మనం కూడా ప్రయత్నించాలి. దేవునికి సాధ్యం, మనిషికి అసాధ్యం అని చాలామంది చెప్తారు. కాదండి, సాధ్యం చేసిన వారు ఈ భూమి మీద చాలామంది భక్తులు ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ భక్తుల్ని వెంబడించడం మనం నేర్చుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే లోకంలో జీవపుడంబంతో బతికే వాళ్ళని వెంబడించడం నేర్చుకుంటారు. జనాలందరూ పాస్టర్లతో సహా, సేవకులతో సహా బాగా జనం వస్తున్న పాస్టర్లని, లేకపోతే డబ్బు కలిగిన పాస్టర్లని వెంబడించి మేము కూడా అలాగ అవ్వాలా అని కుతూహలానికి ఇష్టపడతారు. జనరల్గా అందరూ ఎదుగుతున్న వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు, వాళ్ళకిలాగా ఉండడానికి ఇష్టపడతారు. అది అపవాది మన జీవితంలో రేకెత్తున్న సంగతులు. విశ్వాసి, నీవు ఎప్పుడూ కూడా నీ బైబిల్ని ఫాలో అవడం నేర్చుకో. నీ బైబిల్లో ఫాలో అయిన భక్తులు భూమి మీద చాలామంది ఉన్నారు. ఎన్నో శ్రమలు కోర్చుకొని ప్రాణాలను ప్రాణంగా పెట్టి సేవకు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ని ఫాలో అయ్యారు, లోకస్తుల్ని ఫాలో అవ్వలేదు. ఈ రోజున అనేకమైన భక్తులు లోకస్తుల్ని ఫాలో అవుతున్నారు. దానివల్ల నష్టపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి జీవపడంబానికి ఇష్టపడకండి. నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడడం అంటే ఈ భూమి మీద నుంచి పైకి వెళ్ళట్లేదని అర్థం. ఇక్కడికే ఆ పేరు ప్రఖ్యాతులు. మనకి పరలోకంలో పేరు కావాలండి. ఈ భూమి మీద పేరు నీవు బతుకున్నంత కాలం ఉంటుంది, తర్వాత అది సమసిపోతుంది. గొప్ప గొప్ప వాళ్ళని చూసాం, రంజకంగా జీవించిన వారు, ప్రజాభిమానులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. మరణించిన తర్వాత అందరూ వాళ్ళు మర్చిపోయారు. ఇదే నీ లైఫ్. ఈ లోకంలో పేరు కోసం ప్రాకులాడేవాడా, ప్రాకులాడేదానా? నీ ప్రాకులాట పరలోకానికి వెళ్ళదు. ఈ భూమి మీద కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. ఈ భూమి మీద దయారసం దేవుని సొత్తు. దేవుడు నీకు ఇచ్చాడు గిఫ్ట్, దయారసం అనే గిఫ్ట్. దేవుని పెదవుల మీద దయారసం ఉందంట. అది మన పెదవుల మీద కూడా ఉంది. ఆ పెదవులను వాడడం నేర్చుకోవాలా. మనుషుల్ని మెప్పించేటట్లుగా కాదు, మనుషుల హృదయాలను దోచుకునేటట్లుగా జీవించాలి. వాళ్ళ జీవితంలో ఒక మార్పు కలిగేటట్లుగా జీవించినప్పుడు నీకు పరలోకపు ధనం కలుగుతుంది. ఈ భూమి మీద కోటీశ్వరులు కూడా మరణించిన తర్వాత రూపాయి పట్టుకెళ్ళరని మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, పరలోకంలో కోటీశ్వరులు ఉంటారట. అక్కడ ఎంతనా తినొచ్చు అంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎంత స్పష్టంగా వద్దు అన్నాడండి యేసయ్య. ఆ మాటలు మనం తేలిగ్గా తీసుకుంటాం. అది చాలా సీరియస్ మ్యాటర్. అది దేవుడు వద్దు అన్నాడంటే అందులో ప్రమాదం ఉందని అర్థం. డబ్బు లేకుండా ఎవరు బ్రతుకుతారండి? ప్రియా దేవుని బిడ్డలారా, అడుక్కున్న వాళ్ళు బతకట్లేదా? నేను అడుక్కోమని ఎవరిని చెప్పట్లేదు. అడుక్కోవడం పాపం అంట, శాపం. ఈ భూమి మీద బతకడానికి ఏదో ఒక మార్గం, ఏదో ఒక రూట్ కనబడుతుంది. కానీ పరలోకంలో బతకాలంటే నీ పెదవుల మీద దయారసం చాలా అవసరం. అంచేత నీ పెదవుల మీద దయారసాన్ని రాజుగారికి ఉన్నట్టుగా నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వేం చేయాలంటే ఆ పెదవుల మీద ఉన్న దయారసానికి పదును పెట్టాలా. పదును పెట్టి 10 మంది హృదయాలు దోచుకోవాలి. దీవెనకు నువ్వు పాత్రురాలు అవ్వాలి. దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీ బ్లెస్సింగ్స్,
నీ ఆశీర్వాదం నీ పెదవుల మీద ఉన్న దయారసం మీద ఆధారపడి ఉందంట. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నీవు వెంబడిస్తే నీ జీవితంలో పెను మార్పులు వస్తాయి. విశ్వాసి దయగలిగినటువంటి జీవితానికి ఇష్టపడాలి. ఎప్పుడు కూడా నీవు దేనిని ఆశపడకూడదు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ లోకంలో ఏది నువ్వు ఆశపడడం అనేది డబ్బు దశకాన్ని అనుకుంటున్నావు కాదు. ఎదుటివారి యొక్క తిట్లు, ఎదుటివారి యొక్క శాపనాలు, నిన్ను గాయపరిచే మాటలు కూడా నువ్వు తీసుకోకూడదట, నువ్వు యాక్సెప్ట్ చేయకూడదట. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నువ్వు ఈ భూమి మీద దేవుని బిడ్డవయ్యాక ఈ లోకస్తుల మాటలు నీకు చేరకూడదు. నువ్వు లోకస్తుడు కాదు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు క్రీస్తులో బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఒక ప్రత్యేకమైన పవర్. ఈ పవర్కి లోక సంబంధించినవి ఏవి చేరవు. లోక సంబంధించినవి చేరవు. ప్లాస్టిక్లో గాజులోకి నీళ్ళు దూరం, నీళ్లు జారిపోతాయి, దాని మీద వేస్తాయి. మట్టిలో వేస్తే పీల్చుకుంటాయి నీళ్లు. నీవు దేవుని కలిగి ఉన్నాక ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి యొక్క తిట్లు కానీ నిందలు కానీ నువ్వు తీసుకుంటేనే నీలోనికి వచ్చి అది బరువై కూర్చుంటుంది. నిన్ను ఆ బరువు నీకు రాకూడదు. మనశ్శాంతి లేకుండా అయిపోతావు. పలానా వాడు ఇలా తిట్టాడు, పలానా వాడు ఇలాగా అన్నాడు, నన్ను లేని మాట పెట్టాడు, నేను పతివ్రతని, నన్ను వెలయాలుగా లెక్కించాడు, నేను నీతిపరుడిని, నన్ను అవినీతిపరుడిగా లెక్కించాడు అని నువ్వు తీసుకున్నప్పుడు నీ తలంపులంతా వేదనకరంగా మారిపోతాయి. అక్రమంగా మాట్లాంటారండి. ఒక్కొక్కసారి నువ్వు ఎంత భక్తిగా ఎంత పరిశుద్ధంగా ఉన్నా నీకు వినపడేలాగా నిందలు వేస్తారో నువ్వు తీసుకోకూడదట. నువ్వు దాన్ని టేక్ ఇట్ ఈజీ, వాళ్ళకు వదిలేలా. నువ్వు తీసుకుంటే నీకు చేరుతుంది, నువ్వు తీసుకోకపోతే వాళ్ళకి చేరి వాళ్ళని శపిస్తుంది. వాళ్ళ తప్పుడు మాటలు, వాళ్ళ దూషణ మాటలు, వాళ్ళ నిందల మాటలు వాళ్ళకే శాపంగా మారుతుంది. విశ్వాసి నువ్వు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నీకు చేరిపోతుంది. తీసుకోక ఇక్కడి నుంచి. ఈ వాక్యం విన్న తర్వాత నీవు నీ హృదయంలో వాటిని నువ్వు చేర్చుకోకుండా నీ ప్రభువుని చేర్చుకో. ప్రభువా, వాళ్ళు అన్న మాటలన్నీ నువ్వు చేర్చుకో, కావాలితే నాకొద్దు. ప్రభువా, నువ్వు నాలో ఉన్నావు, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పడం నేర్చుకో. ఎప్పుడైతే అలా చెప్తావో ఫ్రీ, తేలికైపోతావు. నీకు మనసు ఆయాసం ఉండదు, మనసు అశాంతి ఉండదు. ఒక గొప్ప ఆనందంతో నింపబడతావు, గొప్ప సంతోషంతో ఉప్పొంగుతావు. అందుకే దేవుని బిడ్డలో ఆత్మీయమైన జీవితం జీవించేవారు కొన్నిటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించాలి. ఆత్మీయమైన జీవితానికి ఇష్టపడేవాళ్ళు కొన్ని విషయాల్లో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటట్లుగా జీవించాల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంలో ఉన్న మర్మాలతో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించేలాగా నీవు జీవించాల. అలా జీవించాలంటే లోకం మన మీద పడకూడదు, ఇతరుల మాటలు మనకు చేరకూడదు. నిన్ను ఒకవేళ పొగిడినా అది నువ్వు తీసుకోకూడదు. తిట్టడానికి ఎలాగా తీసుకొని బాధపడిపోతావు. ఇప్పుడు దాన్ని రిఫ్యూజ్ చేయమని దేవుడు నా ద్వారా నీతో మాట్లాడారు, ఇప్పుడు నువ్వు రిఫ్యూజ్ చేస్తావు. అలాగే కొంతమంది పొగుడుతారు, నువ్వు చాలా తెలివైనవాడు, నువ్వు చాలా భక్తిపరుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు అని అంటారు. అవి తీసుకోకూడదు. నీ దేవుడు చెప్పాలి నీకేదైనా. నీ చెడు దేవుడు చెప్తాడు, నీ మంచి నీ దేవుడు చెప్తాడు. ఈ మనుషులు కాదు. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు ఈ మనుషులు దేవుడి నుండి చెప్తున్నాడు అని అనుకుంటున్నావు. కాదు, దేవుడు మనుషుల నుండి చెప్పడు, వాక్యంతో నీతో చెప్తాడు. మనుషులు పొగిడేటప్పుడు నీకు శ్రమ అని కూడా బైబిల్ చెప్పింది. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే టేక్ ఇట్ ఈజీ. పొగిడినప్పుడు టేక్ ఇట్ ఈజీ, తిట్టినప్పుడు టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే నీ మీదకి ఇవి రాకూడదు, పొగడతలు రాకూడదు, తిట్లు రాకూడదు. నిన్ను దూషించిన దోషంలో నీలోనికి చేరకూడదు. నీలో ఉండవలసింది వాక్యమే, నీలో ఉండవలసింది దేవుని పవరే. అప్పుడండి
అసలైనటువంటి జీవితం నీకు స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంత భక్తిగా ఉన్న వాళ్ళకి శ్రమలు, శోధనలు, వేదనలు కూడా కమ్ముకుంటాయి. అప్పుడు కూడా నీవు నిలకడగా ఉంటే పరలోకపు ధనానికి నీవు ఇష్టపడతావు. విలియం కేరీ భక్తుడు పేదవాడంట ఆయన. ఇంకా చెప్పాలంటే తాళాలు బాగు చేసేవాడంట, చెప్పులు కుట్టుకునేవాడంట ఆయన. పాత చెప్పులు కుట్టుకునే కుటుంబం అంట విలియం కేరీ గారు. పాత చెప్పులు కుట్టుకుని ఆయన ప్రపంచ పటాన్ని ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, ఈ రక్షణ లేని వారి దగ్గర నన్ను పంపువా అని దేవుని ప్రార్థన చేసుకునేవాడంట. దేవుని బిడ్డలారా, తన భార్య ద్వారతిని తీసుకొని భారతదేశానికి ప్రయాణమై వస్తే భారతదేశం రావడానికి ఆయన్ని అంగీకరించలేదట. అప్పుడు ఆయన ఏదో వ్యాపార రీత్యా కలకత్తా చేరుకున్నాడంట తన భార్య బిడ్డలతో. చేరుకుని అక్కడ కలకత్తాలో ఈ తాళాలు అమ్ముకొని ఏదో రకంగా అలాగే పోషణ మొదలు పెట్టాడంట. కొన్ని రోజులుగా తాళాలు అమ్మడం అయిపోయినాయి అంట. కొత్త తాళాలు చేయడానికి అక్కడ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పడిన శ్రమలో ఇంత అంతా కాదు దేవుని బిడ్డలారా. భారతదేశ క్షేమం కోసం, భారతీయుల యొక్క క్షేమాన్ని కోరుకొని మరి వాళ్ళకి విద్య అభ్యసించటానికి మరి యూనివర్సిటీ ప్రారంభించాడంట. సతీ సహగమనాన్ని మరి అడ్డుకొని రాజా రామ్మోహన్ రాయ్ గారి ద్వారా ఆయనతో ఏకమై సతీ సహగమనాన్ని ఆపించాడట. ఇలాంటివి చాలా ఎన్నో చేసినప్పుడు మరి ఆ పేదరికంలో సేవ కొనసాగుతూ ఉంటే 35 భాషల్లో బైబిల్ని ముందు బెంగాలీ నేర్చుకున్నాడంట, తర్వాత మిగతా భాషలు నేర్చుకున్నాడు, హిందీ అన్నీ నేర్చుకొని 35 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి పెడితే ఒకసారి అగ్ని ప్రమాదంలో ఆ భవంతి కాలిపోతే అందరూ చంకలు కొట్టుకున్నారట. చంకలు కొట్టుకొని భలేగయింది అనుకుంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామం స్తుతి కలుగును గాక అని యోబు చేసిన ప్రార్థన చేసి మరలా మొదలు పెట్టాడంటండి. ఆ పేదరికంలో తన కుమారుడు చనిపోతే పాతి పెట్టడానికి ఒక్క మనిషి రాలేదంట. వాళ్ళందరూ కూడా అన్యులు, ఒక్కరు రాలేదంట. ఈయనొక్కడే ఆ బిడ్డను భుజం మీద వేసుకొని శ్మశానానికి తీసుకెళ్ళి ఆ బిడ్డను కప్పెట్టుకున్నాడంట. ఈ దృశ్యానికి ఆ భార్య ద్వారతి పిచ్చెక్కిపోయిందంట, మెంటలెక్కిపోయిందంట. అయినా సరే ఓపిక పడుతూ, ప్రభువా నువ్వు ఉన్నావు, నిన్ను వదలను, ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా వదలను అని చెప్పి తన జీవితాన్ని మన భారతదేశానికి అంకితం చేసిన విలియం కేరీ లాంటి భక్తుల్ని నువ్వు చూడాలి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తే నా ఊపిరి అని చెప్పిన భక్త్ సింగర్ లాంటి భక్తుల్ని నువ్వు చూడాలి దేవుని బిడ్డలారా. ఆ భక్తుల్ని వెంబడించడం మానేస్తావు. నువ్వు వెంబడించేది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవపడంబం కలిగిన పాస్టర్లని వెంబడిస్తావు. కార్పొరేట్ పాస్టర్లని వాళ్ళని చూడడం నీకు మంచిది కాదని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు వేలాది మంది సంఘస్థులుగా చూపించుకుంటారు. 10 లక్షలు, 10,000 మంది, 1,00,000 మంది. వెరీ గుడ్, నేను సంతోషపడతాను ఆ విషయంలో. కానీ వాళ్ళ సంరక్షణ మీ చేతుల్లో ఉండదు. ఒక చిన్న సంఘం అయితే ఆ కాపరి ఆ గొర్రెలందరి సంరక్షణ చూస్తాడు. కుటుంబంలో ఏ బాధ వచ్చినా వెళ్ళి వెంటనే ఆదుకొని ప్రార్థన చేయటమో, చేతి సహకారం చేయటమో ఏదో చేసి, ఓ చిన్న సంఘం అయితే ఆ కాపరి ఆ గొర్రెలను అంటిపెట్టుకొని వాళ్ళ సంరక్షణ చూడడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద సంఘాలకు మోజుపడి వెళ్ళి మోసపోతున్న వారిని చూస్తే నాకు అమాయకంగా నవ్వొస్తూ ఉంటుందండి. గొప్ప కోసం వెళ్తారు. మేము పలానా కార్పొరేట్ సంఘంలో సభ్యులు అని చెప్పుకోవడం మీకు గొప్ప అనుకుంటుంది, కానీ అది నరకానికి సభ్యత్వం అని నీకు తెలియట్లేదు. ఇది మీకు హాస్యాస్పదంగా కూడా ఉండొచ్చు ఈ మాట వింటే. నరకానికి ఏంటంటే నీ సంరక్షణ లేని చోటకు వెళ్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్తేనే నీకు వాక్యం కాదు. నువ్వు ఇప్పుడు
టీవీలో నీకు వాక్యం వస్తుంది, యూట్యూబ్లో నీకు వాక్యం వస్తుంది, ఇక్కడ పడితే అక్కడ వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు పాత రోజులు కాదు. నువ్వు వెళ్ళవలసింది నిన్ను సంరక్షించే నీ సేవకుని దగ్గరికి వెళ్ళి శిక్షరకం చేయటం, అది నీకు బ్లెస్సింగ్. అంతేగాని ఏదో గొప్ప గొప్ప చర్చిలకు వెళ్ళిపోయి ఆ చర్చి సభ్యులు అని చెప్పుకోవడం అవివేకం. నా దృష్టిలో దేవుని బిడ్డలారా, మీ దృష్టిలో ఏదైనా కావచ్చు, కానీ పరలోక వాసులుగా జీవించాలంటే భక్తుల్ని వెంబడించు, వీళ్ళని కాదు. మోసగించి నీ దగ్గర డబ్బు కాజేస్తున్నారే, వాళ్ళ దగ్గర కాదు వెళ్ళడం. కసాయి వాడట నీళ్లు పట్టించాకే పేకుకొస్తాడట. విశ్వాసి నీకుండాలా యేసుప్రభు లక్షణాలు, నీకుండాలా యేసుప్రభు లక్షణాలు కలిగిన వారిని వెంబడించటం. నీవు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే వాళ్ళని కూడా దయచేసి వెంబడించొద్దు. ఎందుకంటే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పండని వారితో చెప్పుదును. ఎవరు చెప్పారు ఈ మాట? స్వయంగా యేసుప్రభు వారు చెప్పారండి. ఎవరి కోసం చెప్పారు? నువ్వు ఎవరి దగ్గరికి అయితే కార్పొరేట్ హాస్టల్ దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళే ఈ మాటలు యేసుప్రభు గారు చెప్తారట. నీకు లోకాశలు దయచేసి ఉండకూడదు, పరలోక ఆశలే ఉండాలి. నీ తండ్రి నీకు ఏదైనా చేస్తాడు, ఈ మనుషుల ద్వారా చేయడు. మనుషుల ద్వారా చేయాలంటే ఆ మనిషిని మీ ఇంటికి పంపిస్తాడు. దేవుడు చేయాలంటే నిన్ను అక్కడికి పంపడు ఆయన, వాళ్ళని నీ దగ్గర రప్పిస్తాడు. విశ్వాసి వాక్యంలో లోతుగా వెళ్తే ఇలాంటివన్నీ నీకు అర్థం అవుతుంది. క్రైస్తవులకి ఒకే ఒక దేవుడు, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చిన ప్రామాణికం ఈ బైబిల్. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు చూడాలా. ఇప్పుడే చూసావు కదా, ప్రవచించే వాళ్ళని, దయ్యాలు వేలగొట్టే వాళ్ళని, అద్భుతాలు చేసే వాళ్ళని అక్రమము చేయువార్లారా అంటానని యేసుప్రభు వారే స్వయంగా చెప్పారండి. ఇంత చెప్పినా ఇంకా నువ్వు లోకస్తుడుగా లోకస్తురాలుగా నువ్వు జీవించడం నీకు తగదు. అందుకే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకే ఈయన అంటున్నాడు కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 3వ చరణంలో, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. విశ్వాసి, నీకు తేజస్సు ప్రభావం ఉందంట. దాన్ని ధరించుకోకుండా ఎవరో ధరించుకున్న దాని వరకు కక్కుర్తిపడి వెళ్తావా? సూర్యుడా నీ కత్తిని మొలను పెట్టుకొని అన్న మాట గుర్తు చేసుకో. నీ కత్తి అంటే వాక్యం అనే ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 4:12వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదే. దేవుని వాక్యం అంట కనిపించే కత్తి అలాంటిదో, మీ ఆత్మకు దేవుని వాక్యం అలాంటిదట. ఎంత చక్కగా ఉందో. రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంతవరకు బాగుంది. ప్రాణాత్మలను, ప్రాణంలో ఆత్మని, కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. నీ దేహానికి కీళ్ళు మూలుగు ఎలాగుంటుందో నీ లోపల ఉన్న ఆత్మ కూడా అలాంటివి ఉంటాయట. వాటికి ఈ వాక్యం అనే ఖడ్గం పదును పెడుతుందట. హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తుందట ఈ వాక్యం. ఇందాక మీకు చెప్పాను కదా, నీవు ఏది రిసీవ్ చేసుకోవాలంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఏది రిసీవ్ చేసుకోకూడదంటే ఈ లోక సంబంధస్తుల యొక్క పొగడతలు, శాపాలు, తిట్లు, పొగడతలు, దేన్ని నువ్వు రిసీవ్ చేసుకోకూడదు.
దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలే నువ్వు రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. విశ్వాసికి వాక్యం ఉన్నప్పుడే విలువ. వాక్యం ప్రకారంగా చేసినప్పుడు దేవుని దగ్గర విలువ. వాక్యం ఉన్నప్పుడు మనుషుల దగ్గర విలువ. వాక్య ప్రకారంగా జీవించినప్పుడు దేవుని దగ్గర విలువ. అందుకే విశ్వాస ఎప్పుడు కూడా ఈ వాక్యం అనే ఖడ్గాన్ని, మొలను అంటే నీ హృదయాన్ని ధరించుకోవాలి. నీ తలంపుల్లోనే ఉండాలి. విశ్వాసి నీకు తెలుసో తెలీదో, నీ దేహానికి స్టీరింగ్ నీ తలంపులు. నీ తలంపులు నిన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తావు. నీ తలంపుల్లో నీ వాక్యాన్ని నింపుకోవాలా. నీ తలంపులో భక్తుల యొక్క జీవిత చరిత్ర నింపుకోవాలా. పరిశుద్ధుల యొక్క జీవితాన్ని నీ తలంపుల్లో పెట్టుకోవాలా. ఈ లోకస్తులు తాత్కాలికంగా నిన్ను ఆకర్షించుకునే వాళ్ళు కాదు నీవు చేయవలసింది. వీళ్ళు టెంపరీ, కొన్ని రోజులు వెలుగుతారు, తర్వాత ఆరిపోతారు. వీళ్ళ నీకు మార్గం చూపేవాళ్ళు. ఇదిగో నీ వాక్యం, దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి భక్తుల చరిత్ర నీకు మార్గం. అందుచేత నువ్వు శూరుడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ దగ్గర నిలిచి ఉంది. యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, యవనస్తుడా నీవు బలవంతుడవు. ఎందుకు బలవంతుడు అంటే దేవుని వాక్యం నీ అందు నిలిచి ఉన్నది అంటాడు. దేవుని వాక్యం ఎవరుంటే వాళ్ళు బలవంతులు. ఎందుకంటే సాతాను నిన్నేం చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవుని వాక్యం ఉంది కాబట్టి సాతాన్ని వాక్యంతో తిప్పి కొట్టేశాడు. వాక్యంతో మాట్లాడింది 40 రోజులు ఉపవాసం తర్వాత యేసు ప్రభుతో సాతాను. అదే వాక్యంతో తిప్పి కొట్టేశాడు యేసయ్య. నీకు అది నేర్పాడు మొదట ఆయన. నువ్వు కూడా వాక్యంతో సాతాన్ని తిప్పి కొట్టాలి, కానీ నీవు లోకస్తులను వెంబడించి సాతాను బిడ్డలుగా మారకూడదు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని ఖడ్గంగా మారిపో. ఈ వాక్యం విన్న తర్వాత దేవుని యొక్క శక్తిగా, పవర్గా మారిపోయి అద్భుతమైన దీవెనలు పొందుకొని పరలోక రాజ్య వారసుడుగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసునాన్న గారు, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. దేవా, విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింప చేయండి. చాలామంది వాక్యాలు ఎరిగి చెడిపోతున్నారు. వారిని తిరిగి నీ మార్గంలో నడిపించమని అడుగుతూ, ఈ ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నజరేయుడైన యేసు నామమున స్వస్థత కలుగును గాక. అలాగే తండ్రి, వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా అశాంతితో, వేదనతో కుమిలిపోతూ ఉంటే వెంటనే మీ ఆదరణ పంపించి వాళ్ళకి మనశ్శాంతి, సంతోషాన్ని, నోటి నిండా నవ్వు దయచేయమని అడుగుతున్నాను. ఏ విషయంలో ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ అన్ని మంచి చేయమని, వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విజయం ప్రకటిస్తూ, దీవెన ప్రకటిస్తూ, మంచి చేస్తూ, నజరేయుడు సజీవం గల నమ్మకమైన నిజమైన యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రిక దేవుడు సదా ఈ వాక్యం విన్న మీకు, మీ కుటుంబాలకు, మీ సమస్తానికి తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.